శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఆలస్యం వివాహం అవడానికి కారణం ఏంటి, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య వస్తున్న విభేదాలకి కారణాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వాటి యొక్క నివారణ మార్గాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి అంటేనే సహజంగా జీవితంలో ప్రతిదీ కూడా సునాయాసంగా సాధించడం అయితే ఉండదు. ఒకటి రెండు ప్రయత్నాల తర్వాత, చాలా కష్టపడిన తర్వాత ఏదైనా సక్సెస్ వీరి జీవితంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే సక్సెస్ మాత్రం చాలా షూర్గా వస్తుంది, క్వాలిటీగా ఉంటుంది, బట్ డిలే అవుతుంది. సేమ్ వివాహ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి శని అధిపతి అవటం వల్ల సహజంగా రాశి యందు లగ్నమందు పాపగ్రహాలున్నా, నవాంశ లగ్నమందు పాపగ్రహాలున్నా జాతకుడు వివాహం మీద ఆసక్తి చూపకపోవడం, ఆలస్య వివాహం జరగడానికి కూడా ఇది ఒక కారణం అవుతూ ఉంటుంది. అయితే మకర రాశి వారికి సప్తమ భావం కర్కాటక రాశి, దానికి చంద్రుడు రాశ్యాధిపతిగా ఉంటాడు. ఆ కారణం వల్ల వీళ్ళకి స్థిరమైనటువంటి అభిప్రాయాలు, నిర్ణయాలు లేని జీవిత భాగస్వామి రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కూడా జీవిత భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నంలో సరైన నిర్ణయానికి రాలేకపోతూ ఉంటారు. ఈ కారణం వల్ల కూడా వీరి జీవితంలో వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారికి ఆలస్య వివాహాలే కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఎర్లీ మ్యారేజెస్ ఎప్పుడూ కూడా కొద్దిగా ఇబ్బందులతో కూడుకొని ఉండడమే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహరాశి అమ్మాయిల్ని, అలాగే కర్కాటక రాశి వారిని, అంటే ఇది ఇద్దరికీ వర్తిస్తూ ఉంటుంది. ఏదైనా సింహరాశిలో ఉన్నవారు కర్కాటక సింహరాశి వారిని ఈ మకర రాశి వారు వివాహ విషయంలో బాగా ఆలోచించి వివాహం చేసుకోవాలి తప్ప తొందరపడి ఈ రెండు రాశుల మధ్య వివాహం జరిగినప్పుడు, అంటే మకరం కర్కాటకం, మకరం సింహం, ఇది గ్రహమైత్రి ఉండదు, కష్టాష్టకాలు వస్తూ ఉంటాయి. ఈ కారణాల వల్ల వీరి జీవితంలో వివాహం అన్నది ఈ రాశుల వారితో కొద్దిగా ఆలోచించి చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోకుండా ఉంటేనే మంచిదని చాలామంది అభిప్రాయం. ఇప్పుడు చంద్రుడు సప్తమాధిపతి అవటం వల్ల, చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే మరి వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే శనితో కలిసి ఉన్న, కుజుడితో కలిసి ఉన్న, రవితో కలిసి ఉన్న, లేదంటే రాహుకేతువులతో కలిసి ఉన్న, ఏదో విధంగా సంబంధాలు దగ్గరగా రావడం, మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే చంద్ర శుక్రులు, చంద్రగురులు కలిసినప్పుడు వివాహం అన్నది కరెక్ట్ టైంకే జరుగుతుంది. అయితే చంద్ర శుక్రులు వీరి జీవితంలో కలిసి ఉంటే వివాహం చంద్ర శుక్రులు వీరి జన్మజాతకంలో కలిసి ఉంటే వివాహం తర్వాత ఆర్థికపరమైన నష్టాలు, అలాగే అత్తాకోడళ్ళ మధ్య విభేదాలు, కుటుంబ విచ్ఛిన్నానికి కూడా చాలా వరకు కారణమవుతూ ఉంటుంది. జాతకుడు కూడా మరి ఈ చంద్రశనులు కలిసి ఉన్నప్పుడు, చంద్ర శుక్రులు కలిసి ఉన్నప్పుడు వారి జీవితంలో వివాహం తర్వాత చాలా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరి జాతకంలో అయినా మార్పులు వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ మకర రాశి వారి జీవితంలో వివాహం తర్వాత చాలామందికి విదేశీయానం కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం కానీ, ఈ విధంగా వాళ్ళు తల్లిదండ్రులకి, సొంత కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడే వారి జీవితంలో స్థిరపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారి వివాహ జీవితంలో వారి యొక్క వివాహానంతర జీవితం వారి జన్మజాతకంలో ఉన్నటువంటి చంద్రుని బట్టి, శుక్రుని బట్టి ఆధారపడి ఉంటుంది. శుక్రుడు ఎంత బలంగా ఉంటే అంత గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. చంద్రుడు ఎంత బలం ఉంటే అంత హోదా కలిగినటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు గురువుతో కలిసి ఉంటే చాలా అందమైనటువంటి, చదువుకున్నటువంటి, సాంప్రదాయాలు కలిగినటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కేతువుతో కలిసి ఉంటే, ఇది సాంప్రదాయాలు అయినప్పుడు కూడా భార్యకి అనారోగ్యం వల్ల కానీ, అతి దైవభక్తి ఆచారాల వల్ల కొంతవరకు దాంపత్య జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు రాహు ఉన్నప్పుడు మంచి కుటుంబంలో
భార్య వచ్చినప్పటికీ కూడా భర్త ఇతర స్త్రీల మీద ఆసక్తి వల్ల వివిధ కారణాల వల్ల వైవాహిక జీవితం ఇబ్బంది పడడం కానీ, భార్యకి హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, జాతకుడు ఏదో కారణం వల్ల జీవితంలో అత్యధికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికన్నా వారి జన్మజాతకంలో శుక్రుడు స్థితి చాలా బలంగా ఉంటే వారి జీవితంలో వివాహం తర్వాత అదృష్టవంతులు అవుతారు. అదే శుక్రుడు వీక్గా అంటే బలహీనంగా ఉంటే వివాహం తర్వాత సమస్యలు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరి జాతకంలో అయినా శుక్రుడు వివాహం తర్వాత యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల అంటే వాళ్ళ వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే రాశిలో కన్నా నవాంశ బలంగా ఉంటే వివాహం తర్వాత వాళ్ళు అదృష్టవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే రాశి కన్నా నవాంశ బలహీనంగా ఉంటే వివాహం తర్వాత వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా వారి జన్మజాతకాన్ని బట్టి, గోచారాన్ని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. ఏ కాంబినేషన్ అయినా శుభగ్రహాల దృష్టి ఉంటే మంచి ఫలితాలు, పాపగ్రహాలు ఉంటే పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ జ్యోతిష్యం, ఈ వివాహం ఇవన్నీ కూడా సున్నితమైనవి. సరైనటువంటి శాస్త్రజ్ఞులను సంప్రదించి సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. బట్ ఎంత వివాహం సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాం, ముహూర్త బలం కూడా సరిగ్గా లేనప్పుడు మరి ఆ వివాహం కూడా సరిగ్గా సక్సెస్ కాకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి వివాహ పొంతన ఇంపార్టెంటు, వివాహ ముహూర్తం ఇంపార్టెంటు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే చాలా వరకు కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వారికి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ. అంటే దీంట్లో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామివారి దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం, మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనగా ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా
మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం. మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.